వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. సాధారణంగా వయసు పైబడిన స్త్రీలలో కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడడం చూస్తూ ఉంటాం. అయితే ఈ కీళ్ళ నొప్పుల సమస్య గురించి మనతో మాట్లాడడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వెంకటనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. సార్, మనం కీళ్ళ నొప్పుల సమస్య గురించి మీరు వివరిస్తారా కొంచెం? కీళ్ళ నొప్పుల సమస్యలు, కీళ్ళ నొప్పులు అంటే ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాము. ఆర్థరైటిస్ అంటే కీళ్ళు, ఇప్పుడు మన మోకాలు కానీ, లేకపోతే చేతి వేళ్ళు కానీ, లేకపోతే రిస్ట్ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్ కానీ, లేకపోతే మన వెన్నుపూసల యొక్క జాయింట్స్ కానీ, కింద చీలమడలో జాయింట్స్, ఏ కీళ్ళలో అయినా వాపు వస్తే దాన్ని ఆర్థరైటిస్ అని అంటాం. ఈ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే అక్కడ లోకల్ ఏరియాలో కొంచెం వాపు రావటం, దాంతోపాటు మనం చేతితో పట్టుకుంటే కొంచెం వేడిగా ఉండటం, తర్వాత మనము నడిచేటప్పుడు కొంచెం కష్టంగా అవటం, అంటే పెయిన్ఫుల్గా ఉండటము, మూమెంట్ రిస్ట్రిక్షన్ రావటము, ఇలాంటి లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఆర్థరైటిస్ అనేది మనకి మేజర్గా వచ్చే కారణాలు ఏంటంటే యూజువల్గా జాయింట్ అరిగిపోవటం వల్ల కానీ, లేకపోతే ఒక్కొక్కసారి జాయింట్కి ఇన్ఫెక్షన్, సార్, ఆర్థరైటిస్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? యూజువల్గా ఆర్థరైటిస్లో మన రకాలని చెప్పుకునేటప్పటికి ముందుగా డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని అంటారు. అంటే జాయింట్ అరిగిపోవటం వల్ల, ఇప్పుడు ముందు మీరు చెప్తున్నారు కదా, అలాగే మనకి ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే అబోవ్ 40 years తర్వాత, ఇప్పుడు లేడీస్లో యూజువల్గా అబోవ్ 40 years తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో ఇంతకుముందు 60 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఎర్లీగా వీరన్ టీరన్ ఎక్కువ అవడం వల్ల, స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండటం వల్ల అబోవ్ 40 yearsలోనే ఈ ఆర్థరైటిస్ అని స్టార్ట్ అవుతుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా మనకి కాళ్ళు నొప్పి రావటము, నడవటం కష్టం అవటము, ఇలాంటి లక్షణాలు వస్తాయి. దీన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్గా చేసుకోవచ్చు. రెండో రకం వచ్చేటప్పటికి మెటబాలిక్ ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ అంటే మన బాడీ యొక్క మెటబాలిజంలో, అంటే జీవ ప్రక్రియలో ప్యూరిన్ అనే మెటబాలిజం డిఫెక్ట్ రావటం వల్ల యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ నార్మల్గా 7 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం గౌట్ అని తీసుకోవచ్చు. ఈ గౌట్ వల్ల చిన్న చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవటం, మోకాలు జాయింట్ ఎఫెక్ట్ అవటం, ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్ వల్ల వచ్చే ఆర్థరైటిస్గా మనం చేసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే జాయింట్ వాపు రావటం అని అర్థం అండి. అంటే అక్కడ జాయింట్ యూజువల్గా మనకి నీ జాయింట్, తర్వాత యాంకిల్ జాయింట్స్, దాంతోపాటు వ్రిస్ట్ జాయింట్, తర్వాత ఎల్బో జాయింట్, తర్వాత డిస్క్స్ అంటే వెన్నుపూసల మధ్య ఉన్న జాయింట్స్ మధ్య కానీ ఎక్కడైనా జాయింట్స్లో మధ్య వాపు రావటం వల్ల ఆ జాయింట్ ఇన్ఫ్లమేషన్ అంటారు. దీన్ని ఆర్థరైటిస్ అంటారు. ఈ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఆ ఏరియా భాగము కొద్దిగా వాపు రావటము, దాంతోపాటు పెయిన్గా ఉండటము, మనం ముట్టుకుని చూస్తే అక్కడ వేడిగా ఉండటము, తర్వాత జాయింట్ యొక్క మూమెంట్ అంటే ఫ్లెక్షన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ అది కొంచెం రిస్ట్రిక్షన్ రావటము, దాంతోపాటు మనం కదలటానికి కూడా కొద్దిగా ఇబ్బంది కలగటము, ఇలాంటి లక్షణాలన్నీ ఆర్థరైటిస్లో ఉంటూ ఉంటాయమ్మ. ఆర్థరైటిస్ ఎన్ని రకాలు అని చెప్పుకునేటప్పటికి మనం ఆర్థరైటిస్లో యూజువల్గా 4 types కింద మనం చేసుకోవచ్చు. ఆర్థరైటిస్లో డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని ఫస్ట్ టైప్ చేసుకుంటే యూజువల్గా మన అబోవ్ 40 years ఏజ్లో, అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఒబేస్గా అంటే బాగా లావుగా ఉండేవాళ్ళు వాటిలో తొందరగా ఈ డిజనరేటివ్ ఆర్థరైటిస్, తర్వాత బాగా వీర్ అండ్ టీర్ ఎక్కువగా ఉండే డాన్సర్స్ కానీ, స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ, తర్వాత కూలీ పని చేసే వాళ్ళు కానీ, హెవీ వర్క్ వీర్ అండ్ టీర్ ఎక్కువగా ఉండే వాళ్ళు కానీ, వీళ్ళలో ఈ జాయింట్స్ మధ్య స్పేస్ తగ్గిపోయి జాయింట్స్లో ఉన్న ఫ్లూయిడ్ తగ్గిపోయి అక్కడ ఆస్టియోఫ్రైట్స్ అనే చిన్న గ్రోత్ వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనం నడవడానికి కష్టంగా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు మూమెంట్ కూడా రిస్ట్రిక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అది డీజనరేటివ్ ఆర్థరైటిస్లో మొదటిగా మనం ఆస్టియో ఆర్థరైటిస్, తర్వాత డీజనరేటివ్ ఆర్థరైటిస్లో స్పాండిలోసిస్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, అంటే వెన్నుపూసల్లో మెడ భాగంలో అరగటం వల్ల కానీ, వెన్నుపూసల్లో నడుము భాగంలో అరగటం వల్ల కానీ, ఈ విధంగా మెడలో అరిగితే మెడలో నొప్పి రావటం, దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో అరిగితే దాని నడుము భాగంలో లంబార్ స్పాండిలోసిస్ అని అలా మనం డివైడ్ చేసుకోవచ్చు అండి. ఇది డీజనరేటివ్ ఆర్థరైటిస్ మొదటి రకం. రెండో రకం అనేది మెటబాలిక్ ఆర్థరైటిస్ అని అంటారు.
ఈ మెటబాలిక్ ఆర్థరైటిస్లో మన బాడీలో ఉన్న జీవ ప్రక్రియలో కొన్ని యాసిడ్స్ అంటే యూరిక్ యాసిడ్ ఎస్పెషల్లీ ప్యూరిన్ మెటబాలిజంలో డిఫెక్ట్ రావటం వల్ల యూరిక్ యాసిడ్ యూజువల్గా 7 లోపు ఉండాలి, వీళ్ళకి 7 ఎబోవ్ ఉంటుంది. ఈ ఎబోవ్ ఉండటం వలన వీళ్ళకి జాయింట్స్లో పెయిన్ రావటం, వాపు రావటము ఇలాంటివి ఉంటాయి. దీన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అంటారు. కొంతమందికి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ వల్ల అంటే రొమటిక్ ఫీవర్ అలాంటివి, కొంతమందికి ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ రావటం, కొంతమందికి గనోరియా అంటే ఎస్టీడీ అంటే మన సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల గనోరియా అనేది ఏమైనా వచ్చి అది కాంప్లికేషన్ వచ్చి దాంతోపాటు జాయింట్ పెయిన్స్ రావటం అనేది ఇలాగ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఇంకోటి 4వ చెప్పేటప్పటికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్, ఎస్పెషల్లీ రుమటైడ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్లో యూజువల్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పుకోవడానికి ముందుగా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? ఆటో ఇమ్యూన్ డిసీజ్ యూజువల్గా మనకి బాడీలో ఇమ్యూన్ కాంప్లెక్స్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఏంటంటే మన బాడీలోకి బయట నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియా అలాంటి కణాలన్నింటినీ అవి కిల్ చేస్తాయి అంటే నాశనం చేస్తాయి. కానీ ఇందులో ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ కలిగించే వ్యవస్థ బయట నుంచి వచ్చే కణాలు కాకుండా మన బాడీలో ఉండే హెల్తీగా ఆరోగ్యం ఉండే కణాల మీద దాడి చేసి వాటిని నాశనం చేస్తుంటాయి. దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో మనం చెప్పుకునేటప్పటికి సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమెటస్ అంటే SLE డిసీజ్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్ అని ఇలా రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఈ విధంగా 4 రకాలుగా మనం ఆర్థరైటిస్ని డివైడ్ చేసుకోవచ్చు అమ్మా. సార్, ఈ రకాలు చెప్పారు కదా, ఇందులో సాధారణంగా రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది యూజువల్గా చిన్న జాయింట్స్ అంటే వేళ్ళ ఫింగర్స్ కానీ, తర్వాత రిస్ట్ జాయింట్ కానీ, తర్వాత ఎల్బో జాయింట్ కానీ, యూజువల్గా నీ జాయింట్స్ కానీ ఇలా ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి స్ప్రెడ్ అవటం కానీ, ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి పెరగటం కానీ యూజువల్గా చిన్న జాయింట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. యూజువల్గా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఫీమేల్స్ అంటే మేల్స్ కంటే ఫీమేల్స్లో ఎక్కువగా వస్తాయి. ఎస్పెషల్లీ ఏజ్ బిట్వీన్ 25 to 40 ఇయర్స్ ఏజ్లో ఎక్కువగా ఫీమేల్స్లో ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో మనము బ్లడ్ టెస్ట్లు చేస్తే వాళ్ళకి రుమటైడ్ ఫ్యాక్టర్ ఐజీ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ వస్తుంది. దాంతోపాటు ESR అనేది రైజ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఒక్కొక్కసారి CRP కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే C రియాక్టివ్ ప్రోటీన్ అనేది కూడా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే వైరస్ వల్ల కానీ రాదు. తర్వాత ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవటం వల్ల కానీ అలా రాదు. వీళ్ళ యొక్క స్ట్రెస్, స్ట్రెయిన్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో పెయిన్ అనేది ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే నడవటానికి ఇంచుమించు ఒక 1 hour వరకు వీళ్ళు ముందుకి వెనక్కి సాగు తీసుకుని అంత సివియర్ పెయిన్ ఉంటుంది. తర్వాత చిన్న చిన్న జాయింట్లో సివియర్ స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి రుమటైడ్ నోడ్యూల్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. దీంతోపాటు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కొంతమంది చిన్నపిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది. అంటే 5 years, 10 years. దీన్ని ఏంటంటే స్టిల్స్ డిసీజ్ అంటారు. అంటే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు. ఈ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా మనము హోమియోపతిలో క్యూర్ చేసుకోవచ్చు. మనకు కాల్షియం సిట్రస్ ఫ్రూట్స్ నుంచి కూడా వస్తుంది కదా, అండ్ నార్మల్గా 25 నుంచి 40 అన్నారు కదా, ఈ ఏజ్లో సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే చాలు, నార్మల్ కాల్షియం సప్లిమెంట్ అవసరం లేదు అని నేను చాలామంది విన్నాను అనమాట. నాకు కాళ్ళు నొప్పి ఉంది, అయినా కూడా నేను సిట్రస్ ఫ్రూట్స్తోనే చాలు, నాకు అడిషనల్ కాల్షియం వద్దు అని చాలామంది లేడీస్ దగ్గర విన్నాను నేను. యాక్చువల్గా సిట్రస్ ఫ్రూట్లోనూ వెరీ మైనట్గా ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్తో పాటు మనకి రెగ్యులర్గా మిల్క్, ఎగ్, తర్వాత ఏంటంటే మనము తీసుకునే ఫుడ్లో ఏంటంటే దాల్, తర్వాత గ్రీన్ వెజిటేబుల్స్ వీటిల్లో కూడా కాల్షియం ఉంటుంది. వాటితో పాటు ఓన్లీ సిట్రస్ ఫ్రూట్స్ ఇది నాట్ సఫిషియెంట్ అమ్మా. ఇవి కూడా తీసుకోవటం వల్ల మనకి ఇది కొంచెం స్ట్రెంథింగ్ వస్తుంది, బోన్ స్ట్రెంథింగ్ వస్తుంది. తర్వాత ఫ్యూచర్లో ఈ ఆర్థరైటిస్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉండదు. అడిషనల్ సప్లిమెంట్స్ తీసుకుంటే తగ్గుతుందా ఏమన్నా? ఇది కొంతమందికి ఇలా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అడిషనల్ సప్లిమెంటరీ అంటే కాల్షియం సప్లిమెంటరీ తీసుకోవడం వల్ల కంపల్సరీ కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సార్, ఇందాక మీరు చెప్పారు కదా
ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి సార్ అసలు అది? ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఇందాక మనం క్లాసిఫికేషన్లో చెప్పుకున్నాము, డీజనరేటివ్ ఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే మన ఎస్పెషల్లీ బిగ్ జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతాయి. బిగ్ జాయింట్స్ అంటే మన బాడీలో వెయిట్ అంతా దేని మీద, ఏ జాయింట్స్ మీద పడుతుందో ఆ జాయింట్స్, ఎస్పెషల్లీ హిప్ జాయింట్స్. అంటే మన బాడీ వెయిట్ అంతా హిప్ జాయింట్ మీద, మన బాడీ వెయిట్ అంతా ఇంకా నెక్స్ట్ నీ జాయింట్ మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ హిప్ జాయింట్స్, నీ జాయింట్స్లో ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనం సర్వసాధారణంగా చూడవచ్చు. ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా మనం డైలీ వీర్ అండ్ టీర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే ఎస్పెషల్లీ ఇంట్లో బాగా వర్క్ చేసే వాళ్ళకి కానీ, కూలీ కానీ, లేకపోతే డాన్సర్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్ కానీ వీళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్లో మనం పర్టికులర్గా గమనించేది ఏంటంటే అది వాపు. అక్కడ ఏ భాగం అయితే ఎఫెక్ట్ అయిందో ఆ భాగానికి వాపు రావటం, నొప్పి రావటం, నడవాలంటే కొంచెం కష్టం అవ్వటం, ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్లో మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఉదయం లేచిన వెంటనే ఒక కాలు ముందుకు వేయాలంటే చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒక 5 minutes 10 minutesలో వాళ్ళకి ఆ పెయిన్ వెంటనే రిలీఫ్ అయ్యి తర్వాత మూమెంట్ ఉంటుంది. అంటే ఫస్ట్ మూమెంట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఆస్టియోఆర్థరైటిస్. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇందా చెప్పుకున్నాం కదా, దాంట్లో కూడా ఈ ఫస్ట్ మూమెంట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ వీళ్ళకి మినిమం 1 hour పడుతుంది. ఈ ఫస్ట్ మూమెంట్ కొంచెం రిలాక్స్ అయ్యి నార్మల్ రావాలంటే 1 hour పడుతుంది. వీళ్ళకైతే 5 to 10 minutesలో కొంచెం రిలీఫ్ అయ్యి నార్మల్గా వస్తూ ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ మనం స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ఏదైనా తీసినప్పుడు ఏమంటే 2 బొక్కలు అంటే పై బోను కింద బోను మధ్యలో జాయింట్ ఏర్పడుతుంది కదా, ఆ జాయింట్ ఏర్పడే దాంట్లో స్పేస్ అనేది బాగా తగ్గుతుందమ్మా. స్పేస్ తగ్గుతుంది. దాని తర్వాత ఆ జాయింట్ ఫ్రీగా మూమెంట్ అవ్వడానికి మనకి ఏదైనా కీలు మూమెంట్ అవ్వాలంటే ఆయిల్ ఎలాగో అక్కడ సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ అనేది కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది. తర్వాత అక్కడ జాయింట్లో ఉన్న కొంచెం టిష్యూ కూడా డీజనరేషన్, అంటే అక్కడ అరగటం వల్ల కూడా మనకి అక్కడ పెయిన్ రావటము, తర్వాత జాయింట్ మనకి ముందుకి వెనక్కి కదిలిచేటప్పుడు కటకట అని శబ్దం వస్తూ ఉంటుంది. దాన్ని క్రిపిటస్ అంటారు. ఈ క్రిపిటస్ అనేది కూడా జాయింట్ అరగటం వల్ల అనేది వస్తూ ఉంటుంది. దీనికి ఏంటంటే పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. దాంతోపాటు కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి చేసుకోవాలి. దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడటం వల్ల కూడా ఇవి అరుగుదల అనేది ఫర్దర్ ప్రోగ్రెస్ మనము ప్రివెంట్ చేయవచ్చు, పెయిన్ కూడా తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఆర్థరైటిస్లో చేసే పరీక్షలు ఏమిటి సార్? ఆర్థరైటిస్ అనే రాగానే అసలు ఆర్థరైటిస్ దేనివల్ల వస్తుంది అనేది మనం డయాగ్నోసిస్ చేసి తెలుసుకోవాలి. ఈ డయాగ్నోసిస్ కోసం మనం చేయవలసింది అంటే ఫస్ట్ అది పేషెంట్ ఏజ్ యొక్క, అంటే పేషెంట్ ఏ ఏజ్ ఉన్నాడు, పేషెంట్ ఆక్యుపేషన్ ఎంత, పేషెంట్ యొక్క వెయిట్ అంటే ఎంత వెయిట్ ఉన్నారు, పేషెంట్ యొక్క డైలీ హ్యాబిట్స్, ఈ అన్నిటిని బట్టి కూడా ఏ ఆర్థరైటిస్ వచ్చినది మనం తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఏజ్ అనేది చూస్తే యూజువల్లీ 5 to 15 years, తర్వాత 5 to 25 years చిన్న వయసులో వచ్చే ఆర్థరైటిస్ యూజువల్గా మనకి రొమాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత యూజువల్గా కొంచెం ఏజ్ దాటిన తర్వాత అంటే 15 to 40 years మధ్యలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 25 to 40 years మధ్యలో మనకి ఈ గౌటీ ఆర్థరైటిస్ అని, ఎబో 40 years ఏజ్లో వచ్చే ఆర్థరైటిస్ యూజువల్గా ఆస్టియోఆర్థరైటిస్ అని, ఇలా ఏజ్ బట్టి కూడా కొంతవరకు మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం కన్ఫామ్ కాదు. ఇంకా కన్ఫామ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఏ జాయింట్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ జాయింట్కి ఎక్స్రే కానీ అవసరమైతే స్కానింగ్ కానీ చేసి ఆ జాయింట్లో యొక్క ఏమైనా డీజనరేషన్ ఉందా, ఏమైనా డిఫెక్ట్ ఉందా, జాయింట్ లిగ్మెంట్స్లో కానీ, ఆ జాయింట్ యొక్క మజిల్స్లో కానీ, ఆ జాయింట్ యొక్క బోన్లో కానీ ఏ ప్రాబ్లం ఉన్నది మనం తెలుసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే జాయింట్ యొక్క స్ట్రక్చరు, జాయింట్ యొక్క నేచరు అంతా బాగానే ఉంటుంది. అప్పుడు మనం బ్లడ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి బ్లడ్ యొక్క కాల్షియం లెవెల్స్, తర్వాత బ్లడ్లో ఉండే రొమటాయిడ్ ఫ్యాక్టర్స్ కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ అంటే సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ద్వారా కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ రెడిమెంటేషన్ రేట్ వల్ల కానీ, తర్వాత అక్కడ ఏమైనా ఇన్ఫ్లమేషన్, ఒక్కొక్కసారి ప్రోటీన్ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా సిఆర్పి అనేది రైజ్ అవుతుంది, సిఆర్పి అని ఉందా, తర్వాత ఏఎస్ఓ టైటర్ అంటే యాంటీ స్టెప్టోకోకల్ టైటర్ అనేది ఏమైనా స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఇవన్నీ వీటి ద్వారా. తర్వాత ఇందాక మనం చెప్పినట్టు గౌటీ చెప్పుకున్నాం కదా, గౌటీ కోసం ఏంటంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇవన్నీ చూసి అసలు ఆర్థరైటిస్ ఎందుకు వచ్చింది డయాగ్నోస్ చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫర్దర్గా మనకి ప్రోగ్నోసిస్ ఎలా ఉంది, ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ మన ప్రోగ్నోసిస్ కూడా చూసుకోవచ్చు అన్న. సార్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు పేషెంట్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
ఆర్థరైటిస్ ముందు వచ్చేయడానికి కారణాలు అనేది మనం ఇందాకే తెలుసుకున్నాం కదా. ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కువగా ఆస్టియోఆర్థరైటిస్లో ఏంటంటే ఒబేసిటీ, అంటే వెయిట్కి ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. మెయిన్ వెయిట్ వల్ల కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ మన మెడిసిన్స్లో కానీ వాటిలో కానీ రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అందుగురించి ఇది ఆస్టియోఆర్థరైటిస్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వెయిట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ తీసుకున్నది. తర్వాత కొంతమంది ఎక్కువగా లాంగ్ టైం సిట్టింగ్ స్టాండింగ్, ఎస్పెషల్లీ ఇలా లంబార్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ ఇలాంటి డీజనరేటివ్ చేంజెస్. కొంతమంది జాబ్ చేస్తారు మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 10 వరకు కానీ, మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 5 వరకు కానీ కంటిన్యూస్గా సిట్టింగ్ క్లర్క్ జాబ్ బాయ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఏంటంటే అక్కడ ఆ భాగంలో ఎక్కువగా నడుము భాగంలో కానీ వాటిలో కానీ ఎక్కువగా స్ట్రెయిన్ అనేది జరుగుతుంది. కొంతమంది లాంగ్ టైమ్ స్టాండింగ్, ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో కానీ లేకపోతే ఏదైనా సేల్స్ బాయ్స్ కానీ ఎక్కువ లాంగ్ టైమ్ స్టాండింగ్ అని ఉంటుంది. అంటే అక్కడ జాయింట్స్లో నీ జాయింట్స్లో వాటిలో ఎక్కువగా వీర్ అండ్ టీర్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఆక్యుపేషన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇది మనకి రాకుండా ఉండటం కోసం అంటే ఎస్పెషల్లీ ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు లాంగ్ టైమ్ స్టాండింగ్ కానీ లాంగ్ టైమ్ సిట్టింగ్ అనేది కానీ కొంచెం అవాయిడ్ చేసి ఎవ్రీ 1 అవర్కి ఒకసారి కొంచెం మూవ్మెంట్ ఇవ్వటం. తర్వాత సెడెంటరీ లైఫ్, ఎక్కువగా కూర్చోవడం కానీ ఎక్కువగా పడుకోవడం కానీ అవాయిడ్ చేసి జాయింట్ పెయిన్స్ ప్రివెంట్ చేయాలంటే రెగ్యులర్గా డైలీ మార్నింగ్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ, తర్వాత మంచి న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఎస్పెషల్లీ కాల్షియం ఎక్కువగా ఉండేలాగా, తర్వాత వైటమిన్ డి అంటే మనకి ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల వైటమిన్ డి అనేది కూడా వస్తూ ఉంటుంది. తర్వాత దీంతోపాటు మంచి నేచురల్ ఫుడ్ అనేది అలవాటు చేయాలి. ఎస్పెషల్లీ ఆల్కహాల్, స్మోకింగ్, తర్వాత ఈ కూల్ డ్రింక్స్ అన్ని జంక్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసుకుంటూ నేచురల్ ఫ్రూట్స్, తర్వాత వెజిటేబుల్స్, గ్రీనీ వెజిటేబుల్స్ అలాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఈ ఆర్థరైటిస్ అనేది తొందరగా రాకుండా వస్తుంది. తర్వాత ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గడం కోసం ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ అవి కూడా చేసుకోవటం వల్ల కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ కానీ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ గౌట్ కానీ వచ్చే అవకాశాలు మనం తగ్గించుకోవచ్చు. సార్, మనం చాలా టీవీ ఛానల్స్లో చూస్తూనే ఉంటాం, ఆ ఆయిల్ వాడండి కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అది ఇది అని చెప్పి. సో ఇందులో నిజం ఉందా? యాక్చువల్గా మనకి పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ లేకపోతే మనకి పైన పెయిన్ తగ్గించేవన్నీ, అంటే ఏదైనా మజిల్ స్ట్రెయిన్ కానీ అక్కడ లోకల్ వాపు ఉన్నప్పుడు కానీ మనం పైన అప్లై చేయటం వల్ల అదే టెంపరీగా కొద్దిగా రిలీఫ్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎక్యూట్ అంటే ఒక 3 days 2 days వచ్చేసి వెళ్ళిపోయే జాయింట్స్లో మాత్రం ఇది వండర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని కేసెస్ అంటే లాంగ్ రన్ కేసెస్ అంటే క్రానిక్ కేసెస్లో అక్కడ డిసీజ్ ఏమైంది అనేది, అక్కడ పెథాలజీ ఏమైంది అంటే అక్కడ జాయింట్ అరిగిందా లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిందా లేకపోతే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిందా ఇవన్నీ కనుక్కొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేస్తే మంచి క్యూర్ అనేది వస్తుంది. అందుగురించి ఆ కండిషన్లో క్రానిక్ కేసెస్లో మాత్రం ఈ ఆయిల్స్ కానీ తర్వాత ఈ పైన అప్లై చేయడం వల్ల కానీ అంత రిలీఫ్ ఉండదు. ఎక్యూట్ కేసెస్లో మాత్రం ఇవి రిలీఫ్ వస్తూ ఉంటాయి. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అప్పట్లో 60 ఏళ్ళు దాటాకే వచ్చేది ఈ రోగం, మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు 45 years తర్వాతే వస్తుంది అన్నారు. అండ్ వాళ్ళు ఒకసారి వచ్చాక ఇప్పుడు చాలామంది కార్పొరేట్ లైఫ్ అయిపోయాక చాలామంది కేర్ తీసుకోవట్లేదు. సో దాని గురించి చెప్పండి. ఇంతకుముందు మనం చూసుకునేటప్పటికి 60 years దాటిన తర్వాత ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది వచ్చి చూస్తున్నాం. ఇప్పుడు 40 years దాటిన తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. అంటే ఇప్పుడు వచ్చే లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్, ఎక్కువగా కూర్చోవడం కానీ ఎక్కువగా పడుకోవడం కానీ లేకపోతే ఎక్కువగా టీవీ చూడటం కానీ ఎక్కువగా కంప్యూటర్స్ దగ్గర లాంగ్ టైం ఉండటం వల్ల కానీ క్లర్కల్ జాబ్ కానీ ఇలా ఒకే పొజిషన్లో సెడెంటరీ లైఫ్, వాళ్ళకి డైలీ ఎక్సర్సైజ్ అంటే డే అంతా జాబ్ కానీ ఇంట్లో వాళ్ళకే సరిపోతుంది. వాళ్ళ గురించి వాళ్ళు సొంతంగా చూసుకోవడానికి డైలీ ఒక 1/2 hour కేటాయించే టైం కూడా ఎక్సర్సైజ్ కూడా చేయటం లేకపోవటం వల్ల కూడా అక్కడ తొందరగా వీర్ అండ్ టీర్ అనేది వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు తీసుకునే ఫుడ్ అంటే ఎవ్రీ ఫుడ్, తర్వాత పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వీటి వల్ల కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా జంక్ ఫుడ్స్ అంటే బేకరీ ఐటమ్స్ కానీ తర్వాత కూల్ డ్రింక్స్ కానీ తర్వాత చిప్స్ కానీ వీటిలో అన్నిటిలో ఓన్లీ ఆయిలీ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ ఉంటాయి. మినరల్స్ ఉండవు, తర్వాత కాల్షియం ఉండదు, వైటమిన్స్ ఉండవు. ఈ మినరల్స్, కాల్షియం, వైటమిన్స్ ఉండే ఫుడ్స్ అన్ని నేచురల్ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్స్లో కానీ తర్వాత
గ్రీనీ వెజిటేబుల్స్లో కానీ, తర్వాత మనం తీసుకునే మిల్క్, ఎగ్, తర్వాత వాటర్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ రావటం వల్ల కానీ, డైలీ లైఫ్ స్టైల్లో చేంజెస్ రావటం వల్ల కానీ ఇది తొందరగా ఎర్లీ 40స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు తర్వాత కొంతమందికి డయాబెటీస్ ఉన్న, తర్వాత ఇది ఒబేసిటీ ఉన్నా కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంటుంది. సార్ పేషెంట్ని ఎలా చూసుకోవాలి నార్మల్గా ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ని వాళ్ళకి ప్రికాషన్స్ చెప్పుకునేటప్పుడు యూజువల్గా వాళ్ళు కింద కూర్చుని పైకి లేచేటప్పుడు ఏంటంటే మొత్తం బాడీ వెయిట్ అంతా మోకాల మీద ఎక్కువ పడుతుంది, కాబట్టి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎక్కువగా మెట్లు ఎక్కటం కానీ, మెట్లు దిగటం కానీ వీళ్ళంతవరకు తగ్గించుకోవడం బెటరు. పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళంతవరకు రెస్ట్ తీసుకోవడం బెటరు. మూమెంట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు కొంచెం దూరం నడవటం, ఇంకా తక్కువగా ఉన్నప్పుడు డైలీ వాకింగ్కి వెళ్ళటం, ఇలాంటి అలవాటు చేసుకోవటం వల్ల వాళ్ళకి ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది వాళ్ళకి ఇంకా పెరగకుండా, తర్వాత ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మీ విలువైన టైంని మాకు కేటాయించి మా డాక్టర్ ఎన్జిఆర్ ప్రేక్షకులకు ఎన్నో విషయాలు చెప్పారు. చూశారుగా ఇవాళ డాక్టర్ ఎన్జిఆర్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.